అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 24/1 నెల జనవరి 2025 అండి. ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర డీ వాటర్ చేస్తున్నారు కదా, అక్కడికి వచ్చానండి. ఈరోజు అప్డేట్ ఏంటంటే, మనకి ఐకానిక్ టవర్స్లో 1-2 బ్లాక్స్లో 1-2 టవర్స్ ఉన్నాయి కదండి, అవి వాటి దగ్గర అయితే పూర్తిగా వాటర్ అనేది క్లియర్ చేసేసారండి. అక్కడ వాటర్ అనేది లేదు, కాస్త కూస్తూ బురద ఉంది. ఆ బురద కూడా క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ మన అప్డేట్స్ ఇన్ని రోజులు చూపించలేదు కాబట్టి ఇక్కడ నుంచి నేను ఈ వాటర్ మొత్తం క్లియర్ చేసే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దామని ఇక్కడ 3, 4, 5 బ్లాక్ టవర్స్ దగ్గర, అట్లాగే హైకోర్టు భవన్ దగ్గర మీకు ఇవన్నీ చూపించాలని అయితే నేను ఈరోజు నుంచి ఇక్కడ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే వచ్చానండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరూ అడిగినట్టుగానే మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశానండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి అమరావతి అప్డేట్స్ ఐకానిక్ సిటీ అని అయితే ఈ నేమ్ అనేది మన ఛానల్కి పెట్టానండి. చాలామంది పెట్టమన్నారు, బాగుంది ఈ నేమ్ పెట్టమన్నారు, అదేవిధంగా పెట్టానండి. ఓకేనండి, ఇక నుంచి మన అప్డేట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు నేను చూపించాలని అయితే చాలా వరకు నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నిన్న వీడియోలో నేను చెప్పాను కదండి, మనకి డ్రోన్తో కొంచెం చేయాలని ఉందండి, ఏమన్నా స్పాన్సర్ కావాలంటే ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నెంబర్ అడిగారండి, ఆ నెంబర్ అనేది కొంతమందికి ఇచ్చాను. ఈరోజు వీడియోలో అయితే ఫోన్ నెంబర్ అనేది మీకు యాడ్ చేస్తానండి. అట్లాగే ఇంకొక పెద్ద నా ఇది చూసి ఆయన దగ్గర కెమెరా ఉంది, ప్రస్తుతానికి వాడుకోమని అయితే ఇచ్చారండి. అది కూడా మీకు త్వరలో చూపిస్తానండి. ఇప్పుడు ఈరోజే నాకు కలిసి నాకు, బాబు నువ్వు బాగా కష్టపడుతున్నావు, ప్రస్తుతానికైతే నీకు డొనేషన్స్ వచ్చేంత వరకు అయితే నా కెమెరా వాడుకోమని పిలిచి మరి ఆయన చెప్పారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ వీడియో క్లియర్ అయిన తర్వాత నేను ఆయన అడ్రస్ చెప్పారండి, అక్కడికి వెళ్ళి అయితే నేను ఆ కెమెరా తీసుకుంటాను. రేపటి నుంచి దాంతో కూడా కవర్ చేస్తానండి. అదేవిధంగా మీకు ఇప్పుడు ఇక్కడ వాటర్కి ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మీకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నానండి. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళంతా వస్తున్నారండి, మంత్రి గారు వీళ్ళందరూ వచ్చి కొంచెం ఇక్కడ ఎలా ఉందనేది చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే చాలామంది వచ్చారండి. మీకు ఒకసారి అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వాటర్ అనేది చాలా వరకు ఇక్కడ కూడా తగ్గిపోయిందండి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా చాలా వరకు మీరు గమనిస్తున్నారు కదా, కింద ర్యాప్ ఫౌండేషన్ కూడా అక్కడక్కడ బయటపడుతుంది. అట్లాగే మనకి నేల ర్యాంప్ వేస్తారు కదండి, ట్రాక్టర్లు, లారీలు, ఇట్లా జేసీపీలు అక్కడ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళే విధంగా లోపలికి ర్యాంప్ వేసిన అది కూడా బయటపడింది చాలా వరకు. నేను ఇప్పుడు ఇక్కడ ఇలా చూపించాను కదండి, అవతలకి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళనివ్వట్లేదండి. ఎందుకంటే కొంచెం ఇక్కడ ఇది బాగా అడావుడిగా ఉంది, దానివల్ల అయితే వెళ్ళనివ్వట్లేదు. చూసారండి, ఇవన్నీ జనం ఉన్నారు బాగా, దానివల్ల అటైతే వెళ్ళడానికి మనకి ఇప్పుడు వద్దంటున్నారు. తర్వాత మీకు అటు వెళ్ళి కూడా అది కవర్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కొంచెం అవతలకి వెళ్ళి చూపిస్తాను ఒకసారి మీకు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ర్యాంప్ అంతా మొన్నటి నుంచే బయటపడింది. ఇదంతా బాగా బురద గిరద ఏం లేకుండా గట్టిగా మారిపోయింది అనమాట. ఇక వెహికల్స్ తిరిగే విధంగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ నిన్న జేసీపీ అదే ప్రొక్లైన్ తోటి వచ్చేసి అక్కడ గండి కొట్టేశారు. అక్కడ ఆ గండి దగ్గరికి వెళ్ళి చూపిద్దామండి మీకు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఫౌండేషన్ అనేది ఇలా బయటపడింది. ఇక్కడైతే ఈ విధంగా ఉందండి. చాలా వరకు నీళ్లు వాటర్ అయితే బయటకు లాగేశారండి. కాస్త కూస్తూ అక్కడక్కడ కొంచెం కొంచెం ఉంది. అది కూడా ఎలా ఉందంటే కనపడేదంతా నీరు అలా కనపడుతుంది కదా, ఎక్కువ లోతు లేదండి. ఇది కూడా త్వరలో తగ్గిపోద్ది, క్లియర్ అయిపోయే విధంగా అయితే ఇది ఇంజన్లు హెవీ ఆయిల్ ఇంజన్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. వాటి ద్వారాగా బయటకైతే లాగే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమండి ఈ ఊరు రైతులండి. సార్ ఇక్కడ ఎలా ఉందండి పొజిషన్? మీరు రోజు వస్తున్నారు కదా, రోజు రోజుకి చాలా మార్పు కనపడుతుంది. మార్పు కనపడుతుందా? ఇంకా ఎన్ని రోజులు పట్టింది మీ అవగాహన చెప్పండి? దాదాపుగా 2-3 రోజుల్లో పూర్తి అయిపోద్దని అంచనా ఉంది. ఓకేనండి. అదండి ఇక్కడ 2-3 రోజుల్లో ఈ వాటర్ అంతా బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మన ఫస్ట్ 1-2 బ్లాక్ దగ్గర వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా, ఆ ఇంజన్స్ కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం వల్ల ఏంటంటే చాలా స్పీడ్గా ఇక్కడ వాటర్ అనేది బయటకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ. అది ఫ్రెండ్స్, ప్రతిరోజు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న చెప్పాను కదండి, నిన్న వీడియోలో అందరికీ వివరంగా చెప్పాను ఫ్రెండ్స్. ఆ విధంగా చెప్పడం వల్ల చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రతి వీడియోలో కూడా ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఇలా దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తానండి. చూడండి, నేనైతే లోపలికి వచ్చానండి, చాలా దగ్గరలో ఉన్నాను. దగ్గరలో ఉండి తీయడం వల్ల కవరింగ్ అనేది మీకు క్లారిటీగా నా ఉద్దేశం ఏంటంటే మీకు ప్రతిదీ కూడా దగ్గర నుంచి చూపించాలనే ఉద్దేశంతో నేను ప్రతిదీ కూడా చేస్తానండి. మీరు ఈ విధంగా సపోర్ట్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 20,000 మంది చూస్తున్నారు, 30,000 మంది చూస్తున్నారు, 50,000 మంది చూస్తున్నారు. ఆ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి నా గురించి ఆలోచించి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఒక్కసారిగా నాకు సబ్స్క్రైబర్స్ ఆ విధంగా పెరిగిపోతాయి. నేను ఏదో గొప్ప విజయం సాధించినంత ఆనందంగా అయితే నేను ముందుకు సాగుతూ ఎప్పటికప్పుడు మీకు నేను చేస్తూ ఉంటానండి. అదేనండి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే అవతల బ్లాక్లో వాటర్ కూడా బయటికి రావడానికి ఇక్కడ నుంచి గండి కొట్టేసి ఆ వాటర్ కూడా ఇందులోకి వస్తుంది. ఇందులో నుంచి ఆ ఇంజిన్ తోటి బయటకు లాగేసుకుంటున్నారండి. ఈ విధంగా ఇక్కడైతే ఉందండి. ఇప్పుడు బయట వేరే వాళ్ళు ఆఫీసర్స్, మంత్రి గారు వీళ్ళందరూ వస్తున్నారంట. కొంచెం బయటకు వచ్చేయమన్నారు. నేను బయటకు వచ్చి అయితే వీడియో చేస్తానండి. ఇదండి రేపు అప్డేట్స్ ఎలా ఉందనేది రేపు మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.